హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మళ్ళీ రిలీజ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో కాదు, జపాన్లో నెక్స్ట్ ఇయర్ మార్చ్ 28న భారీ స్థాయిలో దేవర మూవీ రిలీజ్కు ప్లాన్ జరుగుతుంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో నెంబర్ ఆఫ్ థియేటర్స్లో దేవర మూవీ రిలీజ్ చేయడానికే ప్లాన్ జరుగుతుందంట. జపాన్లో ఎన్టీఆర్కు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో, ఎంతటి గొప్పటి అభిమానులు ఉన్నారో, కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జపాన్లో కూడా అభిమానులు క్రియేట్ అయినరు. దేవర మూవీ రిలీజ్ టైంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ హైదరాబాద్కి వచ్చి కూడా జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అని కటౌట్లు పట్టుకొని ఫోటోలు దిగిండ్రంటే దేవర మూవీ జపాన్లో రిలీజ్ కోసం అక్కడి ఎన్టీఆర్ అభిమానులు ఎంత భారీ స్థాయిలో వెయిటింగ్ అనేది ఉదాహరణ. అందుకే భారీ స్థాయిలో మార్చ్ 28న నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి అయితే ప్లాన్ జరుగుతుంది. అశోక్ మూవీ తర్వాత ఎన్టీఆర్కు జపాన్లో సాంగ్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, అక్కడ జపాన్లో అయితే ఎన్టీఆర్ సాంగ్స్కు ఒక రేంజ్ ఊపేస్తుంటుంది. అక్కడ జపాన్లో అశోక్ మూవీలో సాంగ్ కానీ, బాద్షా మూవీ కానీ, RRR మూవీ కానీ, టెంపర్ మూవీ కానీ జపాన్లో బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా దేవర మూవీ 570 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. జపాన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, జపాన్ ప్రేక్షకులకు దేవర మూవీ ఎంతవరకు నచ్చుతుంది, అక్కడ 100 కోట్ల గ్రాస్ రాబడితే RRR మూవీ లేక మరొక్క సంచలనం ఉండబోతుంది. దేవర మూవీ 2024లో ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్ గా 570 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. జపాన్లో ఎంతవరకు రాబడుతుంది అనేది వెయిటింగ్. సౌత్ నుంచి రజనీకాంత్ తర్వాత జపాన్లో అంతటి ఫ్యాన్ బేస్, అంతటి ఆదరణ ఎన్టీఆర్కు దక్కింది. పలు సందర్భాల్లో ఈవెంట్లు అయినా కానీ, ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఎన్టీఆర్ సాంగ్స్కు ఎన్టీఆర్ స్టెప్స్ వేసి జపాన్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటూ మనకు వీడియోలు పంపుతూనే ఉంటారు జపాన్ నుంచి అయితే. అందుకే జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కు భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.